హలో గైస్, వెల్కమ్ టు టీ లైఫ్ యూఎస్. ఈరోజు అవి బర్త్డే. మేము ఈరోజు మీకు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో చూపెట్టబోతున్నాము. హాయ్ చెప్పు అవి. నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినావా? ఓకేనా? ఎవరెవరు నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. క్యారోలైన్, ఆరివర్, హడ్సన్, ఏరన్ అండ్ ఇంకెవరు? ఆరవ్, సిరి, చార్వి. ఓకే, సో అందరితో కలిసి మనము ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మెయిన్ ఈవెంట్ ఆర్కేడ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. మనం ఇప్పుడు మెయిన్ ఈవెంట్ అని ఒక ఆర్కేడ్ ప్లేస్ లో ఉన్నాం. ఆర్కేడ్ అండ్ బౌలింగ్ alley దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్తున్నాము. మనం ఆల్రెడీ ఇక్కడ బర్త్డే పార్టీ రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి రిజర్వేషన్ దగ్గరికి వెళ్ళి మన బర్త్డే పార్టీని కన్ఫర్మ్ చేసుకొని మనకి ఎక్కడైతే లొకేషన్ ఇచ్చారో అక్కడికి వెళ్తున్నాము. You got it? Yeah. పార్టీ స్ట్రీట్ అని చెప్పేసి మనకు ఒక ప్లేస్ ఇస్తారు. అక్కడ ఒక 2 tables ఇచ్చి మనకి కావాల్సిన డెకరేషన్ చేసుకోమని చెప్తారు. సో మా ఫ్రెండ్స్ రావడం మొదలైంది. సో వాళ్ళు కేక్ తీసుకొని వచ్చారు. మేము డెకరేషన్ చేస్తూ ఉన్నాము. మాకు మంచి ప్లేస్ దొరికింది. సో దానివల్ల ఏంటంటే డెకరేషన్కి చాలా బెటర్ స్పేస్ ఉంది. సో కేక్ కటింగ్ కూడా టేబుల్ దొరికింది. అవి ఫ్రెండ్స్ కూడా రావడం మొదలయ్యారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. సో ఏంటంటే పిల్లలందరూ వీడియో గేమ్స్ దగ్గర ఆడుతూ ఉంటారు. సో మనం ఏంటంటే పిల్లలందరికీ బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తాము. సో ఆ కార్డ్స్ లో ఉన్నట్టుగా వాళ్ళు మనీ ఉన్నంతసేపు పిల్లలు వీడియో గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు. సో వాళ్ళు తమకు నచ్చిన ప్లేసెస్ లో ఉండడం వల్ల వాళ్ళందరినీ పిలిచి కేక్ కటింగ్ కి తీసుకురావడం అనేది ఒక పెద్ద పని అయిపోయింది. పిల్లలందరూ కేక్ కటింగ్ కి గ్యాదర్ అయ్యారు. సో వచ్చిన తర్వాత కేక్ చాలా బాగుందని అందరూ చెప్తూ ఉండే ఫైనల్ గా బర్త్డే విషెస్ చెప్పేసి కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. వెయిట్ అవి Aaron? Hudson, Aaron, shall we go for the cake cut? Yeah. Caroline, shall we go for the cake cut? Yeah. Who got a value? Hello. Happy birthday to you. Happy birthday to you. Adu normal ga urgent fast untadu. కిడ్స్ అందరూ పార్టీ లంచ్ స్టార్ట్ చేశారు. సో యూజువల్గా ఏంటంటే మనం ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురావద్దు, ఓన్లీ కేక్ మాత్రమే అవుట్ సైడ్ ఫుడ్ అలౌడ్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన చీజ్ పిజ్జా అండ్ చికెన్ పిజ్జా అండ్ చికెన్ వింగ్స్తో మేము ఆర్డర్ చేసాము. అలాగే కొన్ని డ్రింక్స్ కూడా. సో పిల్లలకి అందరికీ ఆటలు ఆడుకోవాలన్న తొందరలో వాళ్ళు ఏమీ కూడా సరిగ్గా తినకుండానే ఏదో కొంచెం తినేసి వెంటనే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. సో దట్స్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఆల్ ద బర్త్డే పార్టీస్ విత్ ద కిడ్స్. కేక్ కటింగ్ వరకే కేక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అసలు ఫుడ్ మీద అంతా పట్టించుకోరు. వాళ్ళు ఆడుకోవడం మీదనే పెద్దగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో తర్వాత అందరము పెద్దవాళ్ళని కూడా ఆడుకోవడం మొదలు పెట్టాము. అలాగే అందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టాము. సో దట్ ముందే ఒకవేళ మనకి చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మన పని అయిపోతుందన్న దాంట్లో. సో ఫైనల్ గా గేమ్స్ అన్ని ఆడిన తర్వాత వాళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ తోటి మనం ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ మన పాయింట్స్ ని
బట్టి అందులో రివార్డ్స్ ప్రైజెస్ ఉంటాయి. సో అవి కలెక్ట్ చేసుకుంటున్నాడు వాడి రివార్డ్స్ ని. సో అలా సాగిపోయింది ఆ బర్త్డే అండ్ బాగా ఎంజాయ్ చేశారు. వచ్చిన పిల్లలందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మేము కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి బౌలింగ్ ఆడి ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవి చెప్పు నాన్న, నీ బర్త్డే ఎట్లా జరిగింది? I liked it, but it was fine. It was fine, or you liked it? It was fine? Not too much. Not too much? Medium. Medium? Yeah, the stuff, the card was not very. Oh. Okay, thanks for watching, Jeppy. Thanks for watching.